కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచెల రాజేంద్రరావు ప్రచారంలో దూకుడు పెంచారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వేణవంక, జమ్మికుంట మండలాల్లో కార్నర్ మీటింగులు నిర్వహించారు. దేశంలో ప్రజల ఇబ్బందులకు బీజేపీనే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిత్యావసర ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, అంబేద్కర్ విగ్రహాలు తొలగిస్తామని, రిజర్వేషన్లు రూపుమాపుతామని, మత ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓటమి భయంతో బీజేపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని రాజేంద్రరావు మండిపడ్డారు. వీణవంక మండల కేంద్రానికి రావడం జరిగింది. వీణవంక మండల కేంద్రంలో అశేష జనవాహిని వీణవంక మండల కేంద్రం నుండి వీణవంక మండల గ్రామాల నుండి అశేష జనవాహిని తరలి రావడం జరిగింది. మేము వీణవంక గ్రామాల ప్రజలకు ఎందుకు కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అగత్యం ఆవశ్యకత ఉంది చెప్పడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్స్ ఎత్తేసి రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్లాన్ కానీ, రాముని పేరు మీద ఓట్లు అడగడం కానీ కరెక్ట్ కాదు. అభివృద్ధి ధరలు విషయంలో బీజేపీ ద్రోహం చేసింది. కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇస్తే వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుతామని చెప్పడం జరిగింది. నేను రాజకీయాలలో వచ్చింది నిస్వార్థ సేవ, నా చివరి రక్తపు పొట్టు వరకు చేస్తాము అనే దానికే రాజకీయాలకు వచ్చాను. నాకు డబ్బు దశకంతో మీద మోహం లేదు. మా తండ్రి వెలిచెల జగపతిరావు గారు నాతోని ఒక ఒట్టు వేయించుకున్నారు. నువ్వు కరీంనగర్ ప్రజల మధ్యలో పోయి బతకాల బిడ్డ, కరీంనగర్ ప్రజలంతా నీ ఫ్యామిలీ బిడ్డ, నీ భార్య పిల్లలే కాదు. నువ్వు అక్కడ ఉండి వాళ్ళ తలలో నాలికై వాళ్ళ కష్టాలలో పాలు పంచుకొని అక్కడ వాళ్లకు సేవ చేస్తూ చివరి రక్తం పొట్టు వరకు జీవించమన్నారు. ఆయన కొట్టేసిన దాని ప్రకారం నేను వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా వారి ముందుకు వచ్చాను.